గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 ఎపిసోడ్ 1 కింగ్స్ ల్యాండింగ్ లో జాఫ్రీ తన పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నాడు. అతను రాజుగా ఉన్నప్పటికీ టైరియన్ లానిస్టర్ కొత్త హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా వచ్చాడు. టైరియన్ తన సోదరి సర్సీకి మేము యుద్ధంలో ఉన్నాము మరియు మనం గెలుస్తున్నాము అని గుర్తు చేస్తాడు. అయితే సర్సీ ఇంకా అధికారంలో ఉంది. కింగ్గా ఉన్న జాఫ్రీ తన క్రూరత్వాన్ని చూపిస్తూ సైనికులను పట్టణంలోని రాబర్ట్ చట్ట విరుద్ధ పిల్లలను చంపమని ఆదేశిస్తాడు. సాన్సా ఇంకా చెరకాదు, కాని అవమానకరమైన పరిస్థితిలో జీవిస్తోంది. డ్రాగన్ స్టోన్లో స్టానిస్ బరాథియన్ కొత్త మతాన్ని అవలంబిస్తున్నాడు, ది లార్డ్ ఆఫ్ లైట్ పేరుతో. అతని ఆధ్వర్యంలో ఎర్రటి ముగ్గురాలు మెలిసాండ్ పాత దేవుళ్ల విగ్రహాలను తగులబెడుతుంది. మెలిసాండ్ ప్రవచిస్తూ రాత్రి చీకటి మరియు భయంతో నిండి ఉంది అని చెబుతుంది. స్టానిస్ తనకు అయ్యింది అన్యాయమని భావిస్తున్నాడు. రాజుగా తానే నిజమైన వారసుడని చెబుతాడు. మిస్టర్ క్రేసెన్ మెలిసాండ్రను చంపడానికి ప్రయత్నిస్తాడు కాని విఫలమవుతాడు. తానే మరణిస్తాడు. వింటర్ఫెల్లో బ్రాన్ స్టార్క్ లార్డ్గా ఉంటూ మంత్రాలతో కలలు కంటున్నాడు. అతనికి ఒక తోడేలుగా ఉన్న కలలు వస్తాయి. మాస్టర్ లూయిన్ మరియు రోడ్రిక్ క్యాసెల్ అతనికి సహాయం చేస్తుంటారు. రాబ్ స్టార్క్ వెస్టర్లాండ్స్ లో లానిస్టర్ సైన్యాలను ఓడిస్తున్నాడు. అతని తోడేలు గ్రే విండ్ అతనికి మంచి సహాయకుడిగా ఉంటోంది. రాబ్ జైమీ లానిస్టర్ను ఖైదీగా ఉంచి తన సోదరీలను తిరిగి పొందాలని కోరుకుంటున్నాడు. అతను తిరెల్ బలాల సహాయంతో లానిస్టర్లను మరింత బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాడు. వాల్ ఆవల, జాన్ స్నో మరియు నైట్ వాచ్ మాన్స్ రైడర్ అని కింగ్ బియాన్ ది వాల్ ను వెతుకుతున్నారు. వారు క్రాస్టర్ అనే వైల్డ్ లింగ్ ఇంట్లో బస చేస్తారు. క్రాస్టర్ తన కుమార్తెలను భార్యలుగా చేసుకుంటాడు. అది జాన్ కు అసహ్యంగా అనిపిస్తుంది. లార్డ్ కమాండర్ మోర్మాంట్ వైల్డ్లింగ్ల కదలికలు మరియు అదృశ్య ప్రమాదాల గురించి చింతిస్తున్నాడు. ఇటువైపు ఆర్య స్టార్క్, యోరెన్ మరియు నైట్ వాచ్ సభ్యులతో ఉత్తరానికి ప్రయాణిస్తోంది. ఆమె ఇంకా అబ్బాయిలా వేషం వేసుకుని ఉంది. యోరెన్ ఆమెకు రాజుల నగరంలో ఎవరేమన్నా నమ్మకు అని హెచ్చరిస్తాడు. రెడ్ వేస్ట్ లో డెనెరిస్ మరియు ఆమె ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆమె డ్రాగన్లు చిన్నవిగా ఉన్నాయి, ఆహారాన్ని తినడం లేదు. డెనెరిస్ తన ప్రజలకు ఆశ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆమె తన గుర్రాలను వివిధ దిశలలో పంపి ఎక్కడైనా ఆశ్రయం వెతకమని ఆదేశిస్తుంది. ఆమె స్టార్లైట్ అనే గుర్రం మీద వచ్చిన వ్యక్తి ఖార్త్ నుండి వచ్చి డెనెరిస్ ను ఆహ్వానించమని చెబుతాడు. ఈ ఎపిసోడ్లో వివిధ పాత్రలు తమ తమ బలాలను సమీకరించుకుంటూ రాజ్యాధికారం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆ పోరు 5 రాజుల యుద్ధం గా పిలవబడనుంది.